తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో తెలంగాణ బీజేపీ గూడూరు నారాయణ రెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి వేర్వేరుగా దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. ఓం నమో వెంకటేశాయ. ఈ తిరుమల స్వామివారి సన్నిధికి వస్తే ఎట్లా ఉంటుందంటే ఆ వైకుంఠంలో ఉన్న స్వామిని నిజరూప దర్శనంలో దర్శించుకున్నట్టున్నది. ఎందుకంటే ఈ క్రెడిట్ అంతా కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మరియు ఈ పాలక వర్గానికి చెందుతుంది. అట్లాగే అధికార గణానికి కూడా ఇది ఈ యొక్క భాగ్యము దక్కుతుంది. ఎందుకంటే నేను పుట్టినప్పటి నుంచి నా పుట్టి వెంట్రుకలే తీసింది ఇక్కడ 1964లో. అంటే ఈ రోజుకు 62 సంవత్సరాలు, అంటే అప్పటి నుంచి ఈ రోజు వరకు వస్తున్నాను. ఈసారి చూస్తే మరింతగా మెరుగైన సేవ చేయడానికి ఎక్కడ చూసినా పరిశుభ్రత, ఎక్కడ చూసినా ఒక ఆర్డర్లీనెస్ ఉన్నది. గత ప్రభుత్వంలో ఉన్నదానికి భిన్నంగా ఈరోజు ఇక్కడ శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామికి వారి సన్నిధికి పెద్ద పరిశుభ్రత, గౌరవము మరియు ఆ వాతావరణము, ఆ డివైనిటీ అనేది మరింత వారికి చెందుతున్నది. దీనికి అంతా కారణము పాలకపక్షమే అనేది నేను పూర్తిగా నమ్ముతాను. వారికి నిజంగా వెంకటేశ్వర స్వామి తరఫున నా యొక్క నమస్కారాలు. వారి ఫ్యామిలీ కానీ వారి వ్యవహారం కానీ అంతా బాగుండాలి. ఎందుకంటే ఈనాటి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి ఎవరు సేవ చేయాలన్నా కానీ భక్తునికి దేవునికి మధ్యన అనుసంధానం ఒక బ్రిడ్జిగానే పనిచేస్తాడు తప్ప, ఒక సేవకునిగానే ఉంటాడు తప్ప మరేది కాదు. ఓం నమో వెంకటేశ. రజాకార్లు అంటే భారతదేశానికి స్వాతంత్రము 1947లో వచ్చింది. ఆ సమయంలో 546 సంస్థానాలు ఉన్నాయి భారతదేశంలో. దాంట్లో 3 సంస్థానాలు హైదరాబాదు, కాశ్మీరు, జునాగఢ్. ఈ సంస్థానాలకు ఒక సంవత్సరము హాలిడే పీరియడ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్లకు ఆ సమయంలో వాళ్ళ వ్యవహారాలు అన్నీ సర్దుకొని భారతదేశంలో విలీనం కమ్మని. కానీ ఆనాటి నిజాం, 7వ నిజాం అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ పాషా హైదరాబాద్ సంస్థానాన్ని, ఈనాడున్న 4 జిల్లాలు కర్ణాటక, 4 మహారాష్ట్రలో, ఈరోజున్న పూర్తి తెలంగాణ, దీన్ని పాకిస్తాన్లో అనుసంధానం చేసి అనెక్స్ చేసి దీనికి పేరు తుర్కిస్తాన్గా, ఉస్మానిస్తాన్గా మారుద్దామని కలలు కన్నాడు. ఆనాడు ఆ హైదరాబాద్ నగర సంస్థానంలో ఉన్న హిందువులందరినీ కూడా ఇస్లాంలోకి మార్చి ఆ సంస్థానాన్ని తుర్కిస్తాన్ కానీ ఇస్లామిస్తాన్ కానీ చేద్దామని కలలు కానీ లక్షలాది మంది హిందువుల మీద ఊచకోత చేశారు. ఎవరైతే ఆయన రాజ్యాన్ని, ఆయన పోకడలను, ఆయన శాసనాన్ని ఎదిరించారో వాళ్ళందరికీ మరణశిక్ష విధించిండ్రు. లక్షలాది మందిని చంపారు. అట్లాగే ఎంతోమంది 65,000 మంది మహిళలను ఆనాడు పాడు చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ సంవత్సరం 150 సంవత్సరాల జయంతి జరుపుకుంటున్న సర్దార్, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, వారు లేకుంటే ఈనాటి హైదరాబాద్ కానీ ఈనాటి పూర్తి తెలంగాణ కానీ ఈరోజు భారత భూభాగంలో ఉండకపోతుండే. దాని మీదనే మీరు అడిగినట్టుగా నేను ఆ చిత్రాన్ని నిర్మించాను. దాని పేరు రజాకార్ చిత్రము. దానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున గదర్